వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 24వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాత్పర్యం: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం భగవతర్పితముగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. ఇంతకు క్రితం 5 శ్లోకాల యొక్క సారాంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. సమస్త కర్మలను భగవదర్పితముగా చేయడం అనేది ఆత్మ శాశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకున్న ఫలితంగా జరుగుతుంది. జీవాత్మ స్వభావరీత్యా భగవంతుని దాసుడు. ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు తమ సమస్త కర్మలను ఆయనకు అర్పితముగా చేస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి విముక్తి చేయబడతారు. ఇటువంటి జీవాత్మలు ఎలాంటి దృక్పథం పెంపొందించుకుంటారు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: they are released from the bondage of material attachments and their intellect is established in divine knowledge. Since they perform all actions as a sacrifice to God, they are freed from all karmic reactions. In this verse, Lord Krishna summarizes the conclusion of the previous 5 verses. Dedication of all one's actions to God results from the understanding that the soul is the eternal servant of God. The soul is by nature the servant of God. Those who are established in this knowledge perform all their actions as an offering to Him and are released from the sinful reactions of their work. What is the kind of vision that such souls develop? Sri Krishna will explain this in the next verse. Om Namo Bhagavate Vasudevaya.